చూడండి, ఈరోజు మనం నేర్చుకుందాం సర్కిల్స్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బి నుండి ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ క్లాస్. చూడండి ఏమంటున్నాడు. ఏ సర్కిల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, నేను పాయింట్ తీసుకుంటాను. ఓకే, సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ లో సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, తర్వాత ఏమంటున్నారు. సచ్ దట్ దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడ అయినా సరే ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇదంతా ఈక్వి డిస్టెన్స్, ఇవన్నీ ఈక్వి డిస్టెన్స్ ఉంటాయి. సర్కిల్ ఏ ఫిక్స్డ్ పాయింట్, సెట్ ఆఫ్ పాయింట్స్, దాన్ని ఏమంటారు, సర్కిల్ అంటారు. ఓకే, ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్. దీన్ని ఏమంటారు, సెంటర్. ఓకే, సెంటర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. తోని ఇది సూచిస్తారు, డినోట్ చేస్తారు. ఓకే, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, టు ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఇది సర్కిల్ ఈ సెంటర్ నుండి సర్కిల్ పైన ఒక ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. సెంటర్ నుంచి ఈ పాయింట్, సర్కిల్ మీద ఒక పాయింట్ వరకు మధ్య ఈ డిస్టెన్స్ ఏమంటారు, రేడియస్. ఓకే, సెంటర్ సి, రేడియస్ ఆర్. ఈ పాయింట్ ఏదో ఒక పాయింట్ పి అనుకుంటే, ఇది సి నుండి పి, సిపికి డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఆర్ అవుతుంది, రేడియస్ అవుతుంది. సిపి డిస్టెన్స్ కనుకుంటే మనకు రేడియస్ వస్తుంది. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ సి 0,0, సెంటర్ 0,0 ఉందనుకో, రేడియస్ ఆర్ ఉందనుకోండి, అప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, x² + y² + r². ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. వీటిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ h, k ఇచ్చారనుకోండి అండ్ రేడియస్ r ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములా x - h² + y - k² దట్ ఈస్ ఈక్వల్స్ టు r². ఓకే, సెంటర్ 0, 0 ఇస్తేనేమో x² + y² ఈజ్ ఈక్వల్స్ టు r². సెంటర్ h, k ఇస్తేనేమో x - h² y - k² ఈజ్ ఈక్వల్స్ టు r². ఓకే, ఇంకా చూడండి నెక్స్ట్. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ సర్కిల్ యొక్క సెకండ్ డిగ్రీ ఫార్ములా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటిది చూడండి. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 రిప్రజెంట్ ఏ సర్కిల్. ఎప్పుడు అది సర్కిల్ అవుతుంది ఈ ఈక్వేషన్ అంటే, a = b కావాలి మరియు ab విలువ 0 కాకూడదు. ఓకే, h విలువ 0 కావాలి. g² + f² - ac ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కంటే ఎక్కువ కావాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కంటే ఎక్కువ కావాలి విలువ, అప్పుడే ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అవుతుంది, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అని చూడండి, ఇది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0 విత్ సెంటర్ ఏమవుతుందండి, -g, -f. సెంటర్ -g, -f అండ్ రేడియస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే r √g² + f² - c². ఈ ఫార్ములా ప్రకారం r వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ ఈ -g, -f. ఈ ఈక్వేషన్ ని మనం కంపేర్ చేస్తూ ఇచ్చిన ఈక్వేషన్ తో మనం సెంటర్ మరియు రేడియస్ ని కనుక్కోవచ్చు. ఓకే, చూడండి ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి ఫార్ములా. నెక్స్ట్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ అండ్ x యాక్సిస్ మీద ఒకవేళ సెంటర్ ఉంటే ఏమంట ఫార్ములా, జనరల్ ఈక్వేషన్ తెలుసు కదా, x² + y² + 2gx 2fy + c = 0. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే x యాక్సిస్ పైన
సెంటర్ అంటున్నాడు. ఇది సర్కిల్ అనుకుంటే ఇది సెంటర్. కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి y వాల్యూ ఏమవుతుంది 0. కాబట్టి x, 0 y వాల్యూ ఎప్పుడైతే మనం 2f ఇంటూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అయిపోతుంది. కాబట్టి ఇది 2f వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2fy y వాల్యూ 0 కాబట్టి 2fy 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది x² + y² + 2gx + c. ఎప్పుడైనా గుర్తుంచుకోండి x యాక్సిస్ అంటే y విలువ 0 ఉంటుంది కాబట్టి అది దాన్ని రాయకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ y యాక్సిస్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇక్కడ సెంటర్ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ సెంటర్ అంటే ఇది x వాల్యూ ఏమవుతుంది 0. సో 0, y అవుతుంది. కాబట్టి ఇక్కడ 2g ఇంటూ x వాల్యూ 0 కాబట్టి 2g 0 అంటే 0 వెళ్ళి 2fy మిగులుతుంది. సో x² + y² 2fy + c = 0. ఇప్పుడు అది y యాక్సిస్ పైన ఉన్నప్పుడేమో ఇది తీసుకోవాలి, x యాక్సిస్ పైన ఉన్నప్పుడేమో ఇది తీసుకోవాలి ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, k ఇచ్చారనుకోండి, రేడియస్ r ఇస్తే అప్పుడు ఏమవుతుంది ఫార్ములా అంటే టీటా వస్తుంది. టీటా అనేది ఏ విధంగా ఉండాలి 0 కంటే ఎక్కువ ఉండాలి టీటా వాల్యూ, యాంగిల్ వాల్యూ 2π కంటే తక్కువ ఉండాలి. కాబట్టి x h + r cos θ ఇదొక ఫార్ములా, y k + r sin θ. ఈ విధంగా మనం x, y వాల్యూస్ ని ఈ ఫార్ములా ద్వారా ఈ విధంగా h, k సెంటర్ ఇస్తే కనుక్కోవచ్చు. ఓకే, థీటాను కూడా ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. ఓకే, if the radius of a circle is 0 then it is called point circle. ఇది రేడియస్ అంటే ఏంది, ఈ డిస్టెన్స్ రేడియస్ అంటారు. కానీ రేడియస్ లేనప్పుడు ఒక పాయింట్ ఉంటే ఇదే పాయింట్ సర్కిల్ అంటారు. ఇదే ఇంతే, రేడియస్ ఏమీ లేనప్పుడు పాయింట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే పాయింట్ సర్కిల్ అంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 1 యూనిట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్, ఒక యూనిట్, ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఒక యూనిట్ అయితే దాన్ని ఏమంటారు యూనిట్ సర్కిల్ అంటారు. ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆర్. ఏమన్నాడు, ఒకవేళ మనకు డయామీటర్ ఇచ్చాడు అనుకోండి ఈ విధంగా, ఇది డయామీటర్, దీన్ని మనం డయామీటర్ అంటాం. r + r ఏమవుతుంది డయామీటర్ అవుతుంది. ఓకే, డయామీటర్ యొక్క 2 పాయింట్స్ ఇస్తే ఇది x1 y1 అయితే ఇది x2 y2 అయితే అప్పుడు ఫార్ములా ఏమంటున్నాడు సర్కిల్ కి, x - x1 x ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y2 - y y-y x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 = 0. ఓకే, 2 పాయింట్స్ ఇస్తే, ఇది డయామీటర్ యొక్క 2 పాయింట్స్ ఇస్తే మనం ఈ విధంగా మనం సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 2 or more circles are said to be concentric circles if the center is same. అంటే ఒక సర్కిల్ ఉందనుకోండి ఇది, ఓకే, దీని యొక్క సెంటర్, ఇంకో సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఇదే అయితే సేమ్ అవుతుంది. సెంటర్ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది కానీ సెంటర్ అయితే అదే అయితే దాన్ని ఏమంటారు, ఈ 2 సర్కిల్స్ ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకే, ఒకవేళ ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. ఒక సర్కిల్ ఏమో ఇదైంది అనుకోండి, విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇంకో సర్కిల్ ఇది ఉంటుందా, దీని యొక్క కాన్స్టెంట్ వాల్యూ చేంజ్ అవుతుంది అంతే, డిస్టెన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మెయిన్ జనరల్ ఫామ్ ఏంది, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది గుర్తుంచుకోవాలి. c అంటే సెంటర్ అంటే -g, -f, r అంటే g√g² + f² - c ని ఈ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మనం ఈజీగా సింపుల్ గా చేయొచ్చు సర్కిల్ ప్రాబ్లమ్స్. ఇందులోకి నుంచి ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి
ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ బిట్ నుంచి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ బిట్ నుంచి 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 9 మార్క్స్ ఈ ఎక్సర్సైజ్ నుంచి వస్తాయి. కాబట్టి కేర్ఫుల్ గా వినండి. టుడే చూడండి, ఇప్పుడు సర్కిల్స్ ఎక్సర్సైజ్ 1A ఇక్కడి నుంచి 2 మార్క్స్ ఫస్ట్ బిట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్. సెంటర్ ఇచ్చాడు, సెంటర్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. సెంటర్ 2, -3 r = 4 అన్నాడు. మనకు తెలుసు C H, K సెంటర్ I, r రేడియస్ ఇస్తే ఫార్ములా రిక్వైర్డ్ ఈక్వేషన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది మనకు తెలుసు. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఓకే, ఇక్కడ h అంటే 2, k అంటే -3. సో x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 k వాల్యూ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ అంటే 4 స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది, ఇది a - b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఈ రెండు ఫార్ములాస్ ఎప్పుడు గుర్తుకుండాలండి. a - b a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ రెండు ఫార్ములాస్ వస్తేనే మనకు ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. ఓకే, చూడండి ఇప్పుడు a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ a అంటే x, b అంటే 2. ఓకే, ఇది నెక్స్ట్ దీన్ని చూడండి, ఇది ఏమైపోతుంది అప్పుడు y మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి y ప్లస్, ఓకే మీకు అర్థం కాదు ఈ విధంగా వేస్తే y ప్లస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16. ఓకే, ఇది అలాగే ఉంది. ఇప్పుడు చేస్తున్నా దాన్ని x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4 మైనస్ 4x. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని కూడా సేమ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. y స్క్వేర్ a స్క్వేర్ అంటే y స్క్వేర్, b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ఇంటూ 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 16 ని ఇటు ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఓకే, -16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి x స్క్వేర్ ఇక్కడ -4x ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఒక్క నిమిషం x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x, ఇది y స్క్వేర్, ఇది 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 3 జా 6y మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ఇది x స్క్వేర్, ఫస్ట్ x స్క్వేర్ తీసుకుంటున్నా సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి, తర్వాత y స్క్వేర్ జనరల్ ఫామ్ y స్క్వేర్, తర్వాత x ఉన్నది తీసుకుంటున్నాను 4x మైనస్ 4x, తర్వాత y ఉన్నది తీసుకుంటున్నాను ప్లస్ 6y మైనస్ 16 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. 4 ప్లస్ 9 13 ప్లస్ 13 మైనస్ 16 అప్పుడు ఏమవుతుంది -3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలండి, సింపుల్ గా ఉంటుంది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్. సి సెంటర్ ఇచ్చాడు, సి -1, 2 ఆర్ 5. ఇది h, k మనకు తెలుసు. h, k అయితే సర్కిల్ ఈక్వేషన్ ఏంది, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఏంటి, ఫార్ములా ఏంది x - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఇక్కడ చూడండి x - h అంటే x మైనస్ ఆఫ్ h వాల్యూ -1 హోల్ స్క్వేర్ ప్లస్
y మైనస్ ఆఫ్ k వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ r స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఓకే ఇప్పుడు ఇది x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ఇది a ప్లస్ బి ఫార్ములా ఉంది ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ y ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 ని అటు ఉంది ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అయిపోతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 ఓకే ఇప్పుడు చూడండి ఇది x స్క్వేర్ తర్వాత y స్క్వేర్ రాస్తున్నా y స్క్వేర్ తర్వాత ఇది x పదం రాస్తున్నా ప్లస్ 4x తర్వాత y పదం మైనస్ 4y ఓకే సారీ ఇక్కడ 2 1 2 కాబట్టి ఇది 2x ఓకే 2x మైనస్ 4y తర్వాత ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 1 ప్లస్ 4 5 మైనస్ 25 ప్లస్ 5 మైనస్ 25 మైనస్ 20 అవుతుంది ఇప్పుడు లాస్ట్ స్టెప్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ 25 సో మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 దిస్ ఈస్ ద ఆన్సర్ ఈ విధంగా సింపుల్ గా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సి సెంటర్ ఇచ్చాడు a మైనస్ b r ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b సో మనకు తెలుసు c h k ఇస్తే x మైనస్ h హోల్ స్క్వేర్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు r స్క్వేర్ ఇది ఈక్వేషన్ సో h అంటే a k అంటే మైనస్ b సో x మైనస్ ఆఫ్ a హోల్ స్క్వేర్ y మైనస్ ఆఫ్ మైనస్ b హోల్ స్క్వేర్ r స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇప్పుడు చూడండి ఇది a మైనస్ b ఇప్పుడు ఫస్ట్ ఇంకో స్టెప్ చేద్దాం x మైనస్ a హోల్ స్క్వేర్ y ప్లస్ b హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇప్పుడు చూడండి అన్నిటినీ ఇది a మైనస్ b ఉంది ఇది a ప్లస్ b ఉంది ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్ని స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేయాలి దీన్ని x అంటే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 మైనస్ 2xa ఓకే లేకపోతే ఈ విధంగా రాయండి మైనస్ 2ax ఓకే తర్వాత ఇది దీన్ని చేయండి ఇప్పుడు y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2by ఓకే 2by ఓకే ఇది is equals to a square plus b square plus 2ab ఓకే ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి కట్ అవుతాయి ఓకే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2by ఇవన్నీ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతాయి కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ab that is equals to 0 okay minus a square plus a square cancel ఇప్పుడు నేను రాస్తున్నా x square y square ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమైంది x square y square మైనస్ 2ax ప్లస్ y స్క్వేర్ తర్వాత ప్లస్ 2by ఇక్కడ b స్క్వేర్ ఉంది ఇక్కడ మైనస్ b స్క్వేర్ ఉంది ఇది కూడా క్యాన్సల్ ఓకే మిగిలింది ఏది మైనస్ 2ab ఓకే మైనస్ 2ab దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 ఇది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెంటర్ ఇచ్చాడు c మైనస్ a మైనస్ b h k వాల్యూ ఇచ్చాడు ఓకే r is equals to రేడియస్ ఇచ్చాడు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఓకే మనకు తెలుసు c h k ఇస్తే x మైనస్ h హోల్ స్క్వేర్
y minus k whole square is equals to r square ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి h అంటే మైనస్ ఏ, x మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ b హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, నౌ సిఎఫ్ ఇది ఏ విధంగా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ బివై దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, ఏ మైనస్ అయిపోతుంది, బి ప్లస్ అయిపోతుంది. ఓకే, బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్ రాస్తున్నా, తర్వాత ఎక్స్ పదం రాస్తున్నా ప్లస్ టూ ఏ ఎక్స్, తర్వాత బై పదం రాస్తున్నా టూ బి వై. ఓకే, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, మైనస్ ఏ స్క్వేర్ ఉంది, క్యాన్సల్. మిగిలినది ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఏమవుతుంది ప్లస్ టూ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ విధంగా చేయాలి, 2 మార్క్స్ వస్తాయి. నా సెవెంత్ ప్రాబ్లం మిగిలిన మీరు ట్రై చేయండి. ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లం చూడండి, సి మైనస్ 1 కామా 1 మైనస్ 1/2 కామా మైనస్ 9 ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది హెచ్ కామా కే, ఆర్ ఇచ్చాడు కాబట్టి మనకు తెలుసు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ అంటే మైనస్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ y minus of minus 9 whole square that is equals to r square అంటే 5 square. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాయొచ్చు, x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ y ప్లస్ 9 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తున్నా. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే 1/2 స్క్వేర్ అంటే 4 అయిపోతుంది, 1/2 స్క్వేర్ ఇద్దరికి రెండింటికి స్క్వేర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా రండి, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు ఇది దీన్ని చేయండి, వై స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 9 ఈ ప్లస్ 25 వస్తే ఏమవుతుంది, మైనస్ 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ తర్వాత నేను ఏం రాస్తున్నా, వై స్క్వేర్ రాస్తున్నా, తర్వాత ఇది చూడండి 2 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ 2 9 18 వై. ఓకే, మిగిలినది 1/4, ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది, 81 మైనస్ 25. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా, దీంట్లో 81 లకి 25 తీసేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 18y ఓకే ప్లస్ 1/4 81 లకి 25 పోతే ఎంత అంటే ప్లస్ 56. ఓకే, ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చేస్తున్నా ఈ స్టెప్ ఇంకొంది ప్రాబ్లం. చూడండి ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x సారీ ఎక్స్ ప్లస్ ఏముంది 8y ప్లస్ 1/4
-56 కదా, ఇంతే కదా. ఈ 4ని ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుంది? 4x² ప్లస్ 4y² ప్లస్ 4x 18 ఇది, సారీ 18 ఇది. 18 అంటే ఇక్కడ ప్లస్ 18 ఉంది. ఓకే, ఇది ప్లస్, ఇది కూడా ప్లస్సే, సరేనా. 418 72 y ప్లస్ 1 456 224. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్ 4x² ప్లస్ 4y² ప్లస్ 4x ప్లస్ 72 y ప్లస్ 1 ప్లస్ 224 అంటే 225. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, find the equation of the circle passing through the origin and having the center of c minus 4, minus 3. ఇది సర్కిల్ అనుకోండి, ఇది సెంటర్. ఏమంటున్నాను? -4, -3. ఇదట హ్యావింగ్ సెంటర్ అండ్ త్రో ద ఆరిజిన్. ఆరిజిన్ అంటే సర్కిల్ మీద ఆరిజిన్ 0, 0. ఓకే, ఇది మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ డిస్టెన్స్ ఏమైతే అప్పుడు గివెన్ ఏమి ఇచ్చాడు? సెంటర్ -c -4, -3 ఆరిజిన్ 0, 0. మనకు తెలుసు రేడియస్ అంటే ఏమైతుంది అప్పుడు? r is equals to co. డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా మనకు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ ఫార్ములా √(x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా, ఇది గుర్తుంచుకోవాలి. ఈ డిస్టెన్స్ ఫార్ములా నుంచి మనకు ఈ డిస్టెన్స్ వస్తుంది, అదే రేడియస్ అవుతుంది. రేడియస్ వచ్చినాక ఒక సెంటర్ ఉంటుంది. రేడియస్ తో మనం ఏం చేయొచ్చు? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఇక్కడ చూడండి, ఇది x1 x2 x1 y1 x2 y2. ఓకే, x2 y2 అంటే √(x2) అంటే ఎంత? x2 అంటే 0 -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంతా ఇక్కడ చూడండి y2 అంటే 0 -3 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? 0 0, ఇది -+4 అయిపోతుంది 4 స్క్వేర్. ఇది ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అవుతుంది. ఓకే, ప్లస్ 3 స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? √16 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, √25 16 + 9 25. ఓకే, ఇది ఏమవుతుంది అప్పుడు? 5. r is equals to 5. ఓకే, r is equals to 5. c ఏముంది? -4, -3 సెంటర్. ఓకే, h, k ఇది. సో మనకు ఫార్ములా తెలుసు సర్కిల్ది. ఏముంది ఫార్ములా? x - h హోల్ స్క్వేర్ y - k హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు r స్క్వేర్. మనకు తెలుసు h వాల్యూ -4 కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా. మైనస్ అంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది, x +4 హోల్ స్క్వేర్ y, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్, డైరెక్ట్ రాస్తున్నాను నేను. +3 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు r స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఇప్పుడు చూడండి దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో రెండింటిని చేయాలి. x² + 4² + 2 × x × 4. ఓకే, నెక్స్ట్ చూడండి +y² + 3² ప్లస్ 2 × y × 3. ఓకే, తర్వాత దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. 5² అంటే 25. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ ఏం చేస్తున్నా? x పదాలు రాస్తున్నా, y² పదం రాస్తున్నా. x² y² ఇక్కడ రాస్తున్నా.
ఓకే, చూడండి ఏముంది, ఎక్స్ స్క్వేర్ తర్వాత వై రాస్తున్నాం ప్లస్ వై స్క్వేర్. ఓకే, తర్వాత 2 4 ద 8x ప్లస్ 8x తర్వాత వై రాస్తున్నా 2 3 ద 6y. ఓకే, నెక్స్ట్ ఏముంది, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 ప్లస్ 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఏం రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y. 16 ప్లస్ 9 25 మైనస్ ప్లస్ 25 ఇటు వస్తే మైనస్ 25 అవుతుంది. ఇవి రెండు క్యాన్సల్. అప్పుడు ఏమైతే ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇదే ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1. సర్కిల్ ఏ విధంగా ఏ పాయింట్ నుంచి పోతుంది, మైనస్ ఈ పాయింట్. ఓకే, సెంటర్ ఏమన్నాడు, 2, 3 ఈ పాయింట్ అన్నాడు. ఈ పాయింట్ ని పి అనుకుంటున్నాం. పాయింట్ ఏమి ఇచ్చాడు, 2, -1. ఈ డిస్టెన్స్ కనుక్కుంటే అది రేడియస్ అవుతుంది. ఓకే, మనకి రేడియస్ సెంటర్ ఉంటే మళ్ళీ మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా, గివెన్ సెంటర్ 2, 3 h, k. ఓకే, నెక్స్ట్ పాయింట్ p that is equals to 2, -1. ఓకే, దిస్ is x1 y1 x2 y2. ఓకే, మనకు తెలుసు సిపి రేడియస్ అంటే ఏంది, డిస్టెన్స్ ఫార్ములా r is equals to డిస్టెన్స్ కనుక్కుంటే మనకు రేడియస్ వస్తుంది. కాబట్టి సిపి డిస్టెన్స్ ఫార్ములా ఏంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి x2 వాల్యూ ఏముంది, 2, √2. x1 ఏముంది, -2 దట్ ఈస్ ఈక్వల్ x1 2 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ y2 ఏముంది, -1. y1 ఏముంది, +3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, -3 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, √2 - 2 0 స్క్వేర్, ఇది ప్లస్ -4 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, √0 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, -4 ప్లస్ 16 అవుతుంది. కాబట్టి √16 దట్ ఈస్ ఈక్వల్స్ టు r ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఇప్పుడు చూడండి సెంటర్ ఏముంది, సెంటర్ ఏముంది 2, 3 h, k. ఓకే, మనకు తెలుసు ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి h వాల్యూ 2 కాబట్టి x -2 హోల్ స్క్వేర్ y -3 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్. ఇప్పుడు చూడండి ఫార్ములా ఇది ఏ విధంగా ఉందంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి a - b అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ హాఫ్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 తర్వాత y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ హాఫ్ 2 ఇంటూ y ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16. ఓకే, ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ తర్వాత y స్క్వేర్ రాస్తున్నాను, y స్క్వేర్ 2 ఇంటూ 2 4 -4x
2 into 3 minus 6y. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, ప్లస్ 16 ఇట్ వస్తే మైనస్ 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 13 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y plus 13 minus 16 minus 3 that is equals to 0. This is the answer. Very very important question. Answer. Next question. Find the equation of circle passing through minus 2 comma 3 and having center 0 comma 0. Okay, this is the point even P minus 2 comma 3. Okay, center C 0 comma 0. Okay, now see here, given center C 0 comma 0. Okay, point P that is minus 2 comma 3. This is the distance radius, CP distance radius. So radius, we can find first radius R is equals to CP. Then we know distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Okay, now see here, this is the x1 value, y1 value, this is x2 y2 value. Okay, put it. Now x2 value is minus 2 minus of x1 value 0 whole square plus y2 is 3 minus of y1 is 0 whole square, that is equals to minus 2 whole square 3 square. Okay, now see here, minus 2 means 4, 2 square, minus 2 into minus 2 minus plus 4, 3 into 3 9. Okay, that is root 13. Now R value come, R value వచ్చింది, R is equals to root 13. Now see here, C center 0 comma 0, this is H comma K. మనకు తెలుసు ఒకవేళ సెంటర్ 0 comma 0 అయితే ఫార్ములా, కానీ మనకు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 0 0 వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అని ఉంది. సెంటర్ 0 0 అయితే ఈ ఫార్ములా కూడా ఉంది, డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హెచ్ వాల్యూ రాస్తున్నాం, ఎక్స్ మైనస్ 0 స్క్వేర్ వై మైనస్ 0 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ ఆర్ స్క్వేర్ అంటే రూట్ 13 స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ అవుతుంది, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ ప్లస్ 13 ఇట్ వస్తే మైనస్ 13, దట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, ఈ ఫార్ములా కూడా తీసుకోవచ్చు మనం. ఓకే.